బీసీలకే ఛాన్స్ ఏకగ్రీవానికి మొగ్గు అనివార్యమైతే జూలై 1న ఎన్నిక ఉంటుందట. ఇక రాష్ట్ర బీజేపీకి కొత్త సారథి రానున్నారు. ఇందుకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. షెడ్యూల్లో భాగంగా అధికారికంగా స్టేట్ ప్రెసిడెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సోమవారం నామినేషన్లు దాఖలతో పాటు అదే రోజు విత్డ్రాకు అవకాశం కల్పించనున్నారు. జూలై 1న ఎన్నికలు జరుగుతాయి. అదే రోజు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎన్నికను అధికారికంగా ప్రకటిస్తారు. కాగా ఒకేసారి తెలంగాణతో పాటు ఏపీకి కూడా కొత్త ప్రెసిడెంట్ను ఎన్నుకునేందుకు ఎలక్షన్ నిర్వహిస్తున్నది. బరిలో ఒక్కరే. బీజేపీ అధ్యక్ష ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జ్ శోభ దాంజే హైదరాబాద్ రానున్నారు. సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నామినేషన్లకు అవకాశం ఉంటుందట. మరి అరవింద్ వేస్తారా, ఈటల రాజేందర్ వేస్తారా? నామినేషన్లు మాత్రం ఒక్కరే వేసే ఛాన్స్ మాత్రం కనిపిస్తుంది. ఇద్దరు అని నిన్నటి వరకు వచ్చినప్పటికీ ఒక్కరు వేసి వాళ్ళని ఎలక్ట్ చేసుకునే కనిపిస్తూ ఉన్నది. మరి ఎవరు అవుతారు రాష్ట్రానికి కొత్త బాస్ ఎవరు అనేది ఇప్పుడు చర్చ మాత్రం మొదలైందని చెప్పుకోవచ్చు. ఇక ప్రధాని మోదీకి ధర్మ చక్రవర్తి బిరుదు. ప్రధాని మోదీని జైన సాధువులు ధర్మ చక్రవర్తి బిరుదుతో సత్కరించారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జైన ఆధ్యాత్మిక గురువు విద్యానంద్ జీ మహారాజ్ శత జయంతి ఉత్సవాల్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఇక పాక్లో ఆత్మాహుతి దాడి 13 మంది మృతి. పాకిస్తాన్లో జరిగిన ఆత్మాహుతి దాడిలో 13 మంది సైనికులు చనిపోయారు. ఇలా బుద్ధి మార్తలేదురా నాయన మీరు. మరో 29 మందికి గాయాలయ్యాయి. ఓ టెర్రరిస్టు పేలుడు పదార్థాలు ఉన్న వాహనంతో సైనిక కాన్వాయ్ పైకి దూసుకొచ్చాడని అధికారులు తెలిపారు. శనివారం ఉత్తర వజీరిస్తాన్ జిల్లాలోని ఖడ్డీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సైనికులను చంపి పడేసింది ఆలదేశపోలే. ఇక ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి లైన్ క్లియర్. హెచ్ఎండిఏకు 65 ఎకరాల రక్షణ శాఖ భూములు. ప్రతిగా రాష్ట్ర ప్రభుత్వం 435 ఎకరాలను ఇవ్వాలని నిర్ణయం. హెచ్ఎండిఏ రక్షణ శాఖల మధ్య కుదిరిన ఎంఓయు. పారడైజ్ జంక్షన్ నుంచి బోయిన్పల్లి డైరీ ఫామ్ వరకు 5.3 కిలోమీటర్ల కారిడార్. పారడైజ్ జంక్షన్ నుంచి షామీర్పేట వరకు 18.14 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్. పన్నులను త్వరలో ముహూర్తం నిర్ణయించనున్నట్లు హెచ్ఎండిఏ అధికారులు. మరి ఇదైతే మంచిది, ఎందుకంటే జేబీఎస్ నుంచి మనం షామీర్పేట దాటేదాకా అది ఒక నరకం ఉంటుంది.